గారు మంచికో చెడుకో నాకు ఆలోచన వచ్చింది. నీకెప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి కానీ చెప్పు. నేను ఈ ఊళ్ళో ఓ హోటల్ పెడితే నువ్వు హోటల్ పెడతావా? ఏ తప్ప నేరమా? ఆ పెద్దాయన చెత్త భోజనం అమ్మి భక్తుల నోట్లో మట్టి కొట్టి వేలకు వేలు దోచుకుంటున్నాడు. నేను శుభ్రమైన భోజనం పెట్టి గౌరవంగా 10 రూపాయలు గడించుకుంటాను. ఊహ మంచిదే కానీ మీ ఆయన ఒప్పుకుంటాడా అని. దుర్గా, నీకేమైనా మర్చిపోయిందా? పోలేదు, ఇప్పుడే వచ్చింది. ఏమిటి వచ్చేది? ఆడది హోటల్ నడిపిందంటే నలుగురు నవ్విపోతారు. నవ్వేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఏ చదువుకున్న ఆడపిల్లలు ఉద్యోగాలు చేయడం లేదా? నాకు వచ్చిన విద్య ఇది. ఇటు ఇల్లు నడపాలి, రేపు పరీక్షలోగానే శాంతికి పెళ్లి చేయాలి. కట్నానికి కాపోయినా ఖర్చులకైనా 10 రూపాయలు ఉండొద్దు. మళ్ళీ ఇప్పుడు పట్నం పోతే అప్పడాలు వడియాలు అమ్ముకోవడమే కదా. ఆ మాట రైతే. వాటితో పాటు కాస్త పప్పన్నం పెరుగు